ద్వారా మీరు మాట్లాడి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మహిమను పొందమని మీ దయగల ప్రేమగల కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నామములో చేరి వచ్చిన పరిశుద్ధులకందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మరొక వార్షికోత్సవము జరుపుకోవడానికి ప్రభువు తన కృపను అనుగ్రహించారు. ప్రయాస లేనిదే ఫలితం అనేది ఉండదు. మంచి ఫలితం కావాలి అంటే ప్రయాస పడాలి. చదువుకోకుండా పాస్ అవుతారా? దేవునికి ప్రార్థన చేసినా కారు. కాబట్టి చదవాలి, ప్రార్థన చెయ్యాలి, అప్పుడే ఫలితము అనేది ఉంటుంది. ఎప్పుడైతే ప్రయాస పడతామో మన ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు లాజరు సమాధి దగ్గరకు వచ్చారు. వచ్చి ఆ రాయి తీయమన్నారు. అవునా కదా? ఇక్కడ వినండి అయ్యా, మీరు ఒకసారి సెట్ చేసేసి ఇంకా వదిలేసేయాల. మీరు చూస్తుంటే వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తున్నారు. లాజరు సమాధి దగ్గరకు ప్రభువు వచ్చారు. వచ్చి ఏమన్నారు? అక్కడున్న వారితో సమాధికి ఉన్న రాయి తొలగించమన్నారు. ప్రభు రాయి తొలగిపో అంటే తొలగుతుందా? తొలగదా? తొలగుతుంది. ఎందుకు చెప్పాడు వారికి ఎందుకు చెప్పాడు? ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాల. ఏది అసాధ్యమో అసాధ్యమైన వాటిల్ని దేవుడు చేస్తాడు. మనిషికి సాధ్యమైనవి మనమే చెయ్యాలి. కాబట్టి మనం చేసే పని మనం చేస్తూ ప్రభువుకు మొరపెడితే మనం చెయ్యలేని పనులు ఆయన చేస్తాడు. కాబట్టి ప్రయాసపడితే ఫలితం ప్రభు చేతిలో ఉంది. మన ప్రయాసను దీవించి ఆశీర్వదించగలిగిన వాడు దేవుడు. కాబట్టి సంఘం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది అంటే కారణం ప్రయాసే. అప్పుడు ప్రయాసపడ్డారు, దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆత్మలు సంఘంలో చేర్చబడుతూ ఉన్నాయి. కాబట్టి పని నిమిత్తమై భారంతో ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. ఈ సమయంలో సంఘాన్ని కట్టడానికి అవసరమైన కొన్ని సంగతులను మీ దృష్టికి తీసుకొని రావాలని ఇష్టపడుతూ ఉన్నాను. మన ధ్యానము నిమిత్తమై ఎజ్రా గ్రంథం పేజ్ నెంబర్ 392. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరముందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున
మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయ్యుండునుగాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరము కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. చదవబడిన ఈ మాటలను దేవుడు మన ఆత్మల క్షేమమై ఆశీర్వదించులాగున తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, ఈ మరొక వార్షికోత్సవ సమయంలో ఇలాగూ మేమందరము చేరి మీ నామమును స్తుతించి మహిమపరచడానికి క్రీస్తులో మాకు అనుగ్రహించిన ఈ సమయానికై వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. గొప్ప దేవుడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, మీకు అసాధ్యమైనది ఏది లేదు. భౌతిక సంబంధమైన మందిరం కట్టుకోవడానికి, అలాగే ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడడానికి మీరే కృపను అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. మా గొప్పతనమేమీ లేదు, కానీ మీ ప్రియకుమారుని బలియాగము ద్వారా ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని ధారగా కార్చి మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకములకు ఆరోహణుడైన మీ ప్రియకుమారుని ద్వారా అనేకులను ఆకర్షించి సంఘములో చేర్చిన మీ ప్రేమకై వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి, మీ మాటలను ధ్యానించాలని ఇష్టపడుతూ ఉంటుండగా గ్రహించే హృదయాన్ని దయచేయండి, లోబడి నడుచుకునే మనస్సును దయచేయండి. ఆత్మీయ జీవితంలో హెచ్చరించబడి తండ్రి, రాబోయేటటువంటి తరాలకు మాదిరిగాను, అలాగే రాబోయే మీటింగ్స్ కొరకు సిద్ధపడుటకు గాను మీరే కార్యాన్ని జరిగించమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటూ ఉన్నాం. ఇంతవరకు చేసినటువంటి ప్రయాసనంతటిని దీవించండి, ఆశీర్వదించండి. అనేకులు దీని ద్వారా ప్రభువైన క్రీస్తులోనికి రాగలుగుటకు, చీకటిలో నుంచి వెలుగునకు నడిపింపబడగలుగుటకు సహాయమును దయచేయమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటూ ఉన్నాం. మీ పక్షమున నిలబడిన మీ దాసుడు అల్పుడు, వట్టివాడు. తండ్రి, మీ పరలోక జ్ఞానమును దయచేసి మీ ఆత్మ ద్వారా నడిపించి మాకందరికీ కావలసినటువంటి పాఠాలను మీరే నేర్పించి మీ నామమునకు మహిమను కలిగించుకొనుమని ఈ మనవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్ అనే స్వరాలు తక్కువగా వినిపించినాయి. అలాగూ జరుగునుగాక అని ఎంతమంది ఏకీభవించారు? చేతులు కొన్నే కనిపిస్తున్నాయి. అందరూ గట్టిగా ప్రార్థన చేసినప్పుడు క్షేమాన్ని గురించి ప్రార్థన చేశారు కాబట్టి ఆమెన్ అని గట్టిగా పలకాలి. అలాగూ జరుగునుగాక. మంచిది. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం. ప్రియులరా, ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, ఎస్తేరు గ్రంథము, ఈ మూడింటిని కలిసి చదివినట్లయితే చాలా అద్భుతమైనటువంటి పాఠాలను మనము నేర్చుకోగలం. సమయం లేదు కాబట్టి కొన్ని సంగతులు మీ దృష్టికి క్లుప్తంగా జ్ఞాపకం చేసి దాటి వెళ్తాను. ఎజ్రా గ్రంథము 2 భాగాలు. 1వ అధ్యాయము నుంచి 6వ అధ్యాయం వరకు
దేవుని మందిరం కట్టబడడం అనేది మనము గమనిస్తాం. 3వ అధ్యాయములో పునాది వేయబడింది. 5వ అధ్యాయములో 3వ అధ్యాయము పునాది వేయబడిన తర్వాత మందిరం పని ఆగిపోయింది. శత్రువులు బయలుదేరారు, పని చేస్తున్నటువంటి వారిని హింసిస్తూ ఉన్నారు. 5వ అధ్యాయములో మరలా పని ప్రారంభమైంది. 6వ అధ్యాయం పని ముగిసింది. 7వ అధ్యాయములో మరలా ఎజ్రా కొంతమంది యూదులైనటువంటి వారిని బబులోను చెరలో నుంచి తీసుకొని ప్రయాణమై యెరూషలేమునకు వస్తూ ఉన్నాడు. 7 నుంచి 10 అధ్యాయాలు ఒక భాగం, 1 నుంచి 6 అధ్యాయాలు ఒక భాగం. 6, 7 అధ్యాయాల మధ్యలో జరిగినటువంటిది ఎస్తేరు గ్రంథం. కాబట్టి ఎస్తేరు గ్రంథాన్ని, ఎజ్రా గ్రంథాన్ని, నెహెమ్యా గ్రంథాన్ని ఎందుకు కలిపి చదవాలి అంటే, మనకు చరిత్ర అంతా అర్థం కావాలి అంటే ఈ 3 గ్రంథాలు తప్పకుండా చదవాలి. అదే సమయంలో మనకు ప్రవక్తల గ్రంథాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. ప్రత్యేకంగా దానియేలు గ్రంథం, ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథం, ఈ 3 ఈ ప్రవచనాలను గురించి, బబులోను చెరలోని ప్రవచనాలను గురించి తెలిపే ప్రవక్తల గ్రంథాలై ఉంటూ ఉన్నాయి. కాబట్టి వాటిల్ని కూడా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరత. కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని మనము గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. 70 సంవత్సరాలు చెరసాలలో ఉన్నారు. చెరసాలలో నుంచి వారు తిరిగి యెరూషలేమునకు ప్రయాణమై వస్తూ ఉన్నారు. సంఘటన అది, కాంటెక్స్ట్ అది. కాబట్టి వారు తిరిగి వస్తూ ఉంటుండగా, వారు తిరిగి రావడానికి ఏ రాజును దేవుడు ఉపయోగించాడు అనేటటువంటి సంగతులను మనము ఈ 1వ అధ్యాయములో గమనించగలం. ఇశ్రాయేలు ప్రజలు, అప్పుడప్పుడు ప్రశ్నలు వేస్తూ ఉంటాను, మీకు అర్థమవుతుందో లేదో తెలుసుకోవడానికి జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? బబులోను చెరలో. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 70 సంవత్సరాలు. ఇప్పుడు వారు ప్రయాణమై తిరిగి వెనక్కు వస్తూ ఉన్నారు. అది సంఘటన. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమిటి అంటే, వారు ఎందుకు బబులోను చెరలోనికి వెళ్ళారు అనే ప్రశ్న వస్తుంది. అది మనకు ఈ గ్రంథానికి అవసరమైనటువంటి పరిచయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు ఎందుకు చెరలోనికి వెళ్ళారు అనేటటువంటిది మొట్టమొదట అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రియులారా, మనము 2వ దినవృత్తాంతములలో కొన్ని సంఘటనలు మనము గమనించగలం. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము చూడండి. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 5వ వచనం. ఎవరన్నా చదవండి, చక్కగా పెద్దగా చదవండి. ఏంటి, చదువుకున్నోళ్ళు ఎవరు లేరా? పురుషులు. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి, చాలండి. ఎవరు రాజు పేరేమిటి? యెహోయాకీము. అతడు ఎలాగూ నడుస్తూ ఉన్నాడు దేవుని దృష్టికి?
చెడు నడత నడుస్తూ ఉన్నాడు. కాబట్టి నాయకుడైనటువంటి వాడు చెడిపోయినటువంటి వానిగా ఉన్నాడు. దేవుని దృష్టికి చెడు నడత నడుస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే చెడు నడత నడవడం అంటే అర్థం ఏమిటి? దేవునికి ఏదైతే ఇష్టం ఉండదో దానినే చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, మన జీవితాలలో ఇటువంటి లక్షణాలు లేవా? దేవునికి ఏదైతే ఇష్టం ఉండదో దానిని చేసేటటువంటి స్వభావం. కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? బబులోను రాజైన నెబుకద్నెజరును యెరూషలేము మీదకి పంపిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి? యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత, దేవుని వాక్యమునకు దేవుని ఆజ్ఞకు లోబడకుండుట చేత. అది మొదటి కారణంగా మనము గమనించగలం. చూడండి 9వ వచనము చూడండి. ఇక్కడ యెహోయాకీము అనే రాజును చూస్తూ ఉన్నాం. 9వ వచనములో యెహోయాకీను అనే రాజును చూస్తూ ఉన్నాం. అతడు ఎలాగూ నడిచాడు? చివరి మాట, అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. గమనించాలి, రాజు ఏ విధంగా అయితే నడుస్తూ ఉన్నాడో ప్రజలు కూడా అలాగే నడుస్తూ ఉన్నారు. యెహోయాకీము చెడిపోయాడు, యెహోయాకీను చెడిపోయాడు. 12వ వచనానికి రండి. 11వ వచనం మొదటి భాగం. సిద్కియా ఏలనారంభించినప్పుడు 12వ వచనం, అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు. కాబట్టి ముగ్గురు రాజులు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా ఎలాగూ నడుస్తూ ఉన్నారు? చెడు నడత నడుస్తూ ఉన్నారు. చెడు నడత నడవడంలో ఉన్నటువంటి ముఖ్య ఒక ప్రామాణికం అనేది గమనించాలి. ఇక్కడ గమనించండి 12వ వచనములో 2వ భాగం, అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట ఏం చేయలేదు? వినలేదు. దేవుని మాట ఎందుకు వినరు? దేవుడంటే ఇష్టం లేదు, నా ఇష్ట ప్రకారము నేను నడుచుకుంటాను, దేవుని ఇష్టంతో నాకేమీ పరిమితమో లేదు అని అనుకునేటటువంటి వారు దేవుని మాటను వినేటటువంటి వారుగా లేరు. అమ్మా, ఇక్కడ వచ్చారు, కూర్చున్నారు, నిద్రపోయే వాళ్ళు కొద్దిమంది, పక్కన వాళ్ళతో మాట్లాడుకునేవారు కొద్దిమంది. కారణం ఏమిటి అంటే, ఇదిగో దేవుని మాటలు మాకు వినడానికి ఇష్టం లేదు, మా ఇష్టం ఏమిటో మేము అదే చేస్తాం. ఇక్కడ సిద్కియా రాజు పరిపాలనలో జరుగుతున్నది అదే. ఆయన తన ఇష్టం వచ్చినట్టు నడుచుకొనుచు యిర్మీయా ప్రవక్త యొక్క మాటను వినడానికి ఏమాత్రము ఇష్టపడినటువంటి వాడు కాదు. కాబట్టి దేవుడు శత్రువైనటువంటి బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరును యెరూషలేము మీదకి పంపిస్తూ ఉన్నాడు. వారు దేవుని ఆజ్ఞలకు ఏమాత్రము లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. అలాగైతే మన జీవితాలలో కూడా దేవుని వాక్యానికి ఇవ్వవలసిన స్థానము మనము ఇవ్వనట్లయితే దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా శిక్షకు గురి చేస్తాడు. మనము ఆరాధికులంగా ఉన్నాం, మనము క్రైస్తవులముగా పిలువబడుతూ ఉన్నాం, మనము సంఘములో చేర్చబడిన వారం, మన జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. కానీ మన జీవితాలు ఎలాగున్నాయి అంటే ఆయన నామము అవమానపరచబడే విధంగా ఉన్నాయి. ఎందుకు అంటే దేవుని వాక్యానికి మనకు జీవితంలో ఇవ్వవలసిన స్థానము ఇవ్వకపోవడమే. మందిరం కట్టబడాలి అంటే మొట్టమొదట అవసరమైనది దేవుని వాక్యం.
దేవుని వాక్యం సంఘములో లేనట్లయితే, అది సమృద్ధిగా లేనట్లయితే ఫలింపు అనేటటువంటిది ఉండదు. కాబట్టి సంఘములో ప్రకటించేటటువంటి వారు అవసరమై ఉంటూ ఉన్నారు. లోతుగా ధ్యానం చేసి మాట్లాడగలిగేటటువంటి వారు అవసరమై ఉంటూ ఉన్నారు. యవనస్తులైనటువంటి వారు ముందుకు రావాలి. అనేక చోట్ల పని ఉంది, సహోదరులు అదే తెలియజేశారు. పని అనేక చోట్ల ఉంది. నేను బయటికి వెళ్ళి పని చేయాలి అంటే యవనస్తులు లేయాలి. కాబట్టి ఈ దినాన హెచ్చరిక ఏమిటి అంటే, సంఘాలు ఫలించకపోవడానికి, ఎదగకపోవడానికి కారణం వాక్యపు లోటు అనేటటువంటిది సంఘాలలో ఉంది. రెండవది ఏమిటి అంటే, వాక్యం ప్రకటించబడుతూ ఉంటుండగా వినేవారు తగ్గిపోయారు. కాబట్టి వినకపోతే వింటే ఏం జరుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినకపోవడం వలన విశ్వాసం అనేది మన జీవితాలలో ఉండదు. కాబట్టి దేవుని వాక్యానికి లోబడడం అనేటటువంటిది ఉండదు. అందుకే జీవితాలలో నష్టపోతూ ఉన్నాం. పిల్లల గమనించండి, ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు, కానీ ఇర్మియా మాటలకు ఎవరు తలొగ్గడం లేదు. ఇర్మియా మాటలకు వారు స్థానమిస్తున్నటువంటి వారు కాదు. గమనించండి, ఇర్మియా ఏమని ప్రకటించాడో చూడండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనము చూడండి. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి ముందుగా 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారికి రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులను గాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పుడు పాడుగాను ఉండజేసేదను. ఎవరిని గురించి పలుకుతూ ఉన్నాడు ఇర్మియా? ఎవరిని గురించి? ఇశ్రాయేలును గురించి. ఏమంటూ ఉన్నాడు? మీరు నా మాట విననందున, మీరు ఇర్మియా ద్వారా ప్రకటించబడినటువంటి మాటలను లెక్క చేయనందువలన, మీరు నా మాటలను ఆలకించనందువలన ఏం చేస్తూ ఉన్నాను? మీ శత్రువైన నెబుకద్నెజరు రాజును నేను మీ మీదకి పంపిస్తాను. ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని నాశనము చేస్తాడు. మీరు అందరికీ ఎలాగుంటారు? మిమ్మల్ని చూసి నవ్వుతారు, మిమ్మల్ని చూసి హేళన చేస్తారు. వీరి దేవుడు ఏమైపోయాడు అని మిమ్మల్ని చూసి నవ్వుతారు. కారణమేమిటి? దేవుని మాటకు విధేయత చూపకపోవడం. ప్రియులారా గమనించండి. కాబట్టి విశ్వాస జీవితములో, క్రైస్తవ జీవితములో మనము ఎదగాలి అంటే, స్థానిక సంఘం అభివృద్ధి చెందాలి అంటే అవసరమైనది ఏమిటి అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి, ఫలింపు అనేటటువంటిది ఉంటూ ఉన్నది.
అలాగైతే మనము ఎంత సమయాన్ని దేవుని వాక్యం చదవడానికి వెచ్చిస్తూ ఉన్నాం? పాటలు పాడేటప్పుడు బాగా హుషారుగా ఉంటారు, దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏవేవో గుర్తొస్తాయి, కొంతమంది లేచిపోతుంటారు. కారణం ఏమిటి? వినడం ఇష్టము లేకపోవడం. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మొట్టమొదటిదిగా మన యాటిట్యూడ్, మన ప్రవర్తన ఎలాగుంది? దేవుని వాక్యము వినడానికి మనము ఇష్టపడేటటువంటి వారంగా ఉన్నామా అనేది మనలను మనము పరీక్షించుకోవాల్సిన అంశం. ఇక్కడ గమనించండి, ఇర్మియా ద్వారా ఇదిగో మీరు చెరసాలలోనికి వెళ్తారు, నెబుకద్నెజరు వచ్చి మిమ్మల్ని చెరగొనిపోతాడు అని ఇర్మియా ప్రకటించినప్పటికీ వీరేం చేశారు? ఆ మాట వినలేదు. అంత మాత్రమే కాదు, గమనించండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం క్షమించాలి, ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, ఒక వ్యక్తి ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు ఇర్మియాను ప్రవచించొద్దు అని మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తిని మనము గమనించగలం. అతన్ని చెరసాలలో వేయించినటువంటి వ్యక్తిగా మనము గమనించగలం. మంచిది. దేవుని వాక్యము 20వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చదవయ. మొదటి వచనం, ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పశూరను యాజకుడు విని ఈ ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండు చెరలో వేయించను. ఎవరిని చెరలో వేయించారు? ఇర్మియాను. ఎవరు వేయించింది? ఎవరు వేయించారు? ఇమ్మేరు కుమారుడైన పశూరు. పశూరు ఎవరు? అక్కడే చూడండి. పశూరను యాజకుడు విని. పశూరు ఎవరు? యాజకుడు. అంటే యాజకత్వం ఎవరు చేస్తారు? ఆరోనుకు సంబంధించినటువంటి వారు యాజకత్వం నిర్వర్తించేవారు. ఇతడు దేవుని మందిరములో యాజకత్వం చేస్తూ ఉన్నాడు. యాజకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరిని వ్యతిరేకిస్తూ ఉన్నాడు? దేవుని ప్రవక్తను వ్యతిరేకిస్తున్నాడు. అతడు యెహోవా మాటలను ప్రవచించగా ఏం చేస్తూ ఉన్నాడు? పశూరు ఇర్మియాను బంధిస్తూ ఉన్నాడు, అతనిని దూషిస్తూ ఉన్నాడు, అతనిని కొడుతూ ఉన్నాడు, అతనిని బంధించి చెరసాలలో వేయించాడు. ఎవరు ఈ వ్యక్తి? యాజకుడు. దేవుని పని చేస్తున్నాను అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి. దేవుని వాక్యానికి వ్యతిరేకత ఎక్కడ? మందిరములోనే. దుఃఖకరమైన సంగతి. అది మన ప్రవర్తనను తెలియజేస్తూ ఉంది. కాబట్టి మార్పు మొట్టమొదట ఎక్కడ రావాలి? సంఘములోనే రావాలి. సంఘములో ఉన్న ప్రజలలో మార్పు రావాలి.
నీవు నేను దేవుని వాక్యానికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. ప్రభువు హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇదిగో యిర్మీయా ప్రవచించగా ప్రజలు దేవుని మాటకు లోబడడం లేదు, రాజులైనటువంటి వారు లోబడడం లేదు. దేవుని మందిరం అపవిత్రమైపోయింది, నాయకత్వం చెడిపోయింది, యాజకులు చెడిపోయారు, జనులు చెడిపోయారు. దేవుని మందిరములో ఏమొచ్చేసాయి అంటే విగ్రహాలు వచ్చేసాయి. మందిరం అపవిత్రపరచబడింది. అందువలననే దేవుడు నెబుకద్నెజరును యెరూషలేము మీదకి పంపించాడు. కట్టబడిన మందిరం కాల్చివేయబడింది, కట్టబడిన మందిరం కూల్చివేయబడింది. కట్టబడినటువంటి మందిరం ఆరాధన లేకుండా పోయింది. ఎంత దౌర్భాగ్య స్థితి! యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. నా నామము నిత్యము అక్కడ ఉంచెదనని పలికినటువంటి దేవుడు శత్రువు రాజును అక్కడికి పంపించి ఆ మందిరాన్ని ఆయనే పడగొట్టించాడు. కారణం మనుష్యుల యొక్క ప్రవర్తన. సూటిగా మీకు వేయబడుతున్న, మనకు వేయబడుతున్న ప్రశ్న, అమ్మా అయ్యా, దేవుని వాక్యానికి నువ్వు ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నావు? వాక్యం చదవడం అనేటటువంటిది ఉందా? దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేటటువంటిది ఉందా? అందుకే కీర్తనాకారుడు అంటాడు కదా, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే పరిస్థితులు ఎలాగున్నా ధన్యుడు అంటే నా సంతోషం పరిస్థితులను బట్టి కాదు, కానీ ఇదిగో దేవుని మాటను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. అది ధన్యత. అంటే విశ్వాసి యొక్క సంతోషం ఎక్కడ అంటే దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించినప్పుడే. కాబట్టి ప్రియులారా గమనించండి, యిర్మీయా ప్రవక్తను మాటను వినని ఇశ్రాయేలు ప్రజల మీదకు దేవుడు శత్రు రాజును పంపిస్తూ ఉన్నాడు, శత్రువు చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. రెండవ కారణాన్ని గమనించండి. దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 21వ వచనాన్ని గమనించండి. 21వ వచనం, యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించను. గమనించాలి, విశ్రాంతి విశ్రాంతి అనే మాటలు ఇక్కడ 2 సార్లు మనము గమనిస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరముల విశ్రాంతి? ఏమ్మా యవనస్తులు నోరు రావడం లేదే. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఎందుకు 70 సంవత్సరాలు? ఎందుకు 70 సంవత్సరాలు? చెరలో ఉన్నది, బబులోను చెరలో ఉన్నది ఎంతకాలం? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఇక్కడ భూమికి ఏమైంది? భూమి విశ్రాంతిని అనుభవించింది. అర్థమవుతుందా? 70 సంవత్సరాలు వారు చెరలోనికి కొనిపోబడ్డారు. 70 సంవత్సరాలు భూమికి విశ్రాంతిని దేవుడిచ్చాడు. కాబట్టి దేవుడు వారిని 70 సంవత్సరాలు చెరలోనికి పంపించడములో ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే భూమికి విశ్రాంతిని ఇవ్వడానికి.
మొదటిది, వారిని చెరలోనికి పంపించడానికి కారణం దేవుని మాట వినకపోవడం. రెండవది, భూమిని విశ్రాంతిని ఇవ్వడానికి. అంటే దేవుడు వీరికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి? రండి, ద్వితీయోపదేశం, లేవియకాండం 25వ అధ్యాయం. లేవియకాండము 25వ అధ్యాయం. లేవియకాండము 25వ అధ్యాయము 3-4 వచనాలు. పెద్దగా చదవాలి. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 వృక్షములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము. ఏం చెయ్యాలి? 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలం. చదవడానికి సమయం లేదు, కింద వచనాలు చదవండి. అక్కడ మనము గమనించేది ఏమిటి అంటే, 7వ సంవత్సరం ఏం చేయాలి అంటే భూమిని విశ్రాంతినివ్వాలి. మీరు భూమిని అలాగూ వదిలిపెట్టేస్తే దానిలో పేదలు తినాలి. ఎవరైతే తమ సొంత పొలాలు లేనటువంటి వారుగా ఉన్నారో అక్కడ వచ్చినటువంటి పంటనంతా వారు సమకూర్చుకోవాలి. విధవరాండ్రు తినాలి. ఋతు గ్రంథములో అదే మనము గమనిస్తాం. ఆమె వచ్చి పరిగె ఏరుకుంటూ ఉంది. ప్రియులారా, గమనించండి. కాబట్టి 7వ సంవత్సరము భూమికి విశ్రాంతినివ్వవలసినటువంటి సంవత్సరము. ఆ పరదేశులైనటువంటి వారు ఆ భూమిలో పండినటువంటి దానిని సమకూర్చుకొని తినాలి. కాబట్టి 6 సంవత్సరాలు కష్టపడి పనిచేసి పండించుకొని పంటను అనుభవించాలి. 7వ సంవత్సరం ఏం చేయాలి? వదిలిపెట్టేసేయాలి. అందుకోసం దేవుడు ఏం చేస్తున్నాడు అంటే 6వ సంవత్సరం పంట 2 పండుతుంది. మామూలుగా పండేదానికంటే 2 పండుతుంది. కాబట్టి 7వ సంవత్సరము నువ్వు పని చేయకపోయినా నీకు ఇంట్లో ఏముంది? కావలసినంత ఆహారము ఉంది. కాబట్టి దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, సర్వభౌముడైన దేవుడు భూమి మీద ఆయనకు అధికారం ఉంది. ఇదిగో, నీ పంట పండాలి అంటే, నీ పంట ఇంటికి రావాలి అంటే, నీ చేను సమృద్ధితో నిండాలి అంటే దేవుని అనుగ్రహం అనేది ఉండాలి. 6వ సంవత్సరం బాగా పండింది కదా, 7వ సంవత్సరం వేస్తే ఇంకొంచెం పండుద్దేమో అని ఏం చేస్తున్నారు? 7వ సంవత్సరం భూమికి విశ్రాంతినివ్వవలసిన ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతిని ఇవ్వడం లేదు. 7వ సంవత్సరం మహావిశ్రాంతి దినం. పంట వేస్తూ ఉన్నారు, దేవుని ఆజ్ఞకు లోబడడం లేదు. ఆదివారం ప్రభువు దినం. ఆదివారం దేవుని మందిరానికి రావాలి. ఏముంది, దేవుని మందిరానికి వెళ్తే పని చేస్తే ఒక 400 కూలీ వస్తుంది. మందిరాన్ని, ఆరాధనను పక్కన పెట్టి వ్యాపారం, లేకపోతే కూలీ, లేకపోతే ఇదిగో ఆఫీసు. ఎన్నిసార్లు మనం అలాగూ చేయడం లేదు? ప్రియులారా, గమనించండి. ఫలింపు అనేది లేకపోవడం కారణం ఏమిటి అంటే, దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం, దేవుని మాటకు ఇవ్వవలసిన స్థానం మనము ఇవ్వకపోవడమే. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ప్రతి 7వ సంవత్సరం మహావిశ్రాంతి దినం. కాబట్టి మీరు భూమికి విశ్రాంతినివ్వాలి. ఆ మాటకు వారు లోబడినటువంటి వారు కారు. ఎన్ని సంవత్సరాలు చెర? 70 సంవత్సరాలు. అంటే ప్రతి 7 సంవత్సరాలకు
ఒక్క సంవత్సరం వదిలిపెట్టేసేయాలి. అంటే 70 సంవత్సరాలంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు వీళ్ళు పంటను వేశారు? ప్రతి 7 సంవత్సరాలకు ఒక్క సంవత్సరం, 70 సంవత్సరాలు, 70 సంవత్సరాలు చెర, 7 సంవత్సరాలకు ఒక్కసారి ఒక్క సంవత్సరం. అంటే ఈ మొత్తం ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పంటను వేశారు? 70 × 7 ఎన్ని సంవత్సరాలు? 490 సంవత్సరాలు. అందుకోసమే దేవుడు 70 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలకు 1, 14 సంవత్సరాలకి 2, 21 సంవత్సరాలకి 3, అలాగూ మనం చూసుకుంటే 490 సంవత్సరాల వరకు ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి భూమికి విశ్రాంతినివ్వవలసిన ఈ ప్రజలు ఇవ్వలేదు. దేవుడు అన్నింటినీ లెక్కగట్టాడు, ప్రతి సంవత్సరాన్ని లెక్క పెట్టాడు. ప్రియులరా, 70 సంవత్సరాలు చెరలోనికి పంపించే 70 సంవత్సరాలు భూమికి విశ్రాంతి. ఈ విషయం వీళ్ళకి తెలీదా? 26వ అధ్యాయం, లేవికాండము 26వ అధ్యాయం 33, 34 వచనాలు. జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును. మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడై ఉన్న దినములన్నీ భూమి ఏమవుతుంది? విశ్రాంతి కాలములను అనుభవించును. ఎప్పుడు? మీరు శత్రువుల దేశములో ఉన్నప్పుడు. కాబట్టి దేవుడు ముందుగానే వారికి తెలియజేశాడు, మీరు లోబడకపోతే నేనేం చేస్తాను. ఆయనే కత్తి దూసి వెంటబడుతూ ఉన్నాడు, వారిని హతమారుస్తూ ఉన్నాడు, వారిని చెల్లాచెదురుగా చేస్తూ ఉన్నాడు. దేవుడే వారికి విరోధిగా ఉన్నాడు. ఎప్పుడు? దేవుని ఆజ్ఞకు లోబడనప్పుడు. ప్రియమైన తల్లి, ప్రియమైన తమ్ముడు, చెల్లి, దేవుని వాక్యానికి మనము ఇవ్వవలసిన స్థానాన్ని మనము ఇవ్వకపోతే, దేవుని ఆజ్ఞలకు మనము లోబడనట్లయితే ఏం జరుగుతుందో తేటగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. భూమికి విశ్రాంతినివ్వని ఇశ్రాయేలు ప్రజలను చెరలోనికి పంపించి దేవుడు భూమికి విశ్రాంతిని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి భూమికి విశ్రాంతినివ్వడానికి వారిని ఏం చేశాడు? బబులోను చెరలోనికి 70 సంవత్సరాలు పంపించాడు. ఇప్పుడు 70 సంవత్సరాల కాలము తీరింది. తీరి ఇంకా దేవుడు ఇచ్చినటువంటి మాట ఏమిటే? ఇర్మియా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయములో మనము గమనించాం. ఎప్పుడైతే ఆ 70 సంవత్సరాల కాలము ముగుస్తూ ఉందో, నేను మీ పట్ల కనికరాన్ని చూపుతాను. చూద్దామా ఆ మాటను? చూద్దామా? ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోవా వాక్కు ఇదే: 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షించును. 70 సంవత్సరములు అయిన తర్వాత దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు?
బబులోనును శిక్షిస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే, బబులోను రాజును శిక్షించి తన ప్రజలైనటువంటి వారిని, ఇశ్రాయేలు వారిని ఆయన వెనక్కు తీసుకొని వస్తున్నాడు. 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం చూడయ్య. 10వ వచనం, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాత మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దేవుడు ఏం చేస్తున్నాడు? దర్శిస్తూ ఉన్నాడు. ఎప్పుడు? 70 సంవత్సరముల కాలము తీరిన తరువాత బబులోను రాజును నేను శిక్షించెదను. కాబట్టి దేవుడు గమనించండి, శిక్షలోనికి పంపించింది ఎవరు? దేవుడే. శిక్షలో నుంచి తిరిగి రప్పిస్తున్నది ఎవరు? దేవుడే. కాబట్టి రాజులను లేపేవాడు దేవుడే, రాజులను నాశనము చేసేటటువంటి వాడు కూడా దేవుడే. తన సంకల్పం నెరవేర్చడానికి రాజులను వాడుకునేవాడు దేవుడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. గమనించండి, రాజుల హృదయం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఎలా పోలుస్తూ ఉన్నాడు? ఇప్పుడు నీళ్లు, ఆ చెరువులో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు బయటకు పోవాలి అంటే దానికి ఉన్నటువంటి కట్టను తగ్గొట్టాలి. ఆ నీళ్లు ఏ మార్గాన పోవాలి అంటే మనము ఎలా కాలువ తీస్తామో ఆ కాలువలోనే నీళ్లు వెళ్తాయి. కాబట్టి మనము తీసినటువంటి కాలువలోనే నీళ్లు వెళ్ళే విధంగా దేవుడు కూడా రాజుల హృదయాలను అలాగూ తన ఇష్ట ప్రకారము మలుచుకుంటాడు. కాబట్టి రాజులను నియమించేవాడు దేవుడు, రాజుల హృదయములను మలచేవాడు దేవుడు. తన సంకల్పం ప్రకారము ఆయన వారి చేత పని చేయించుకుంటాడు. సార్వభౌమత్వము కలిగిన దేవుడు. ఆయనకు చేత కానిది ఏమీ లేదు. ఆయన పని నువ్వు నేను చేయకపోతే ఎవరి చేత మాట్లాడించాడు? గాడిద చేత మాట్లాడించాడు. ఆయన రాళ్లను కూడా కేకలు వేయించగలడు. నువ్వు అనుకుంటున్నావేమో నాకు చాలా జ్ఞానం ఉంది, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పని చేయాల్సిన అవసరత లేదు అని నువ్వు విర్రవీగుతున్నావు. గమనించాలి, ఆయన రాళ్ల చేత కేకలు వేయించగలడు. ఆయన సార్వభౌముడైన దేవుడు, చక్రవర్తుల మనస్సులను మార్చినటువంటి దేవుడు ఆయన. నీవు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు, సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన చేతుల్లో నీవు నేను ఎంతటి వారో. మనలను మనము తగ్గించుకొని ఆయన సేవ చేయవలసిన అవసరత ఉంది. ప్రియులారా, ఇదిగో దేవుడు 70 సంవత్సరముల కాలము ముగియగా ఆయన ఇప్పుడు ఎజ్రా గ్రంథానికి రండి. 1వ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం. అనేకమైన సంగతులు ఉన్నాయి, నేను వాటిని వివరించడం లేదు. ఇప్పుడు 1వ వచనం చూడండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా
పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపించగా. కోరేషు ఎవరు? పారసీక దేశపు రాజు. ఇతడు యూదుడా అన్యుడా? అన్యుడు. అన్యుడైనటువంటి రాజు మనస్సును ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఇర్మియా ద్వారా పలకబడిన మాట నెరవేర్చుటకై. అంటే అర్థం ఏంటి? ఆయన అబద్ధమాడే దేవుడు కాదు. ఆయన ఏం పలుకుతాడో ఆ మాటను నెరవేరుస్తాడు. పిల్లలు గమనించండి, ఆయన అబద్ధమాడే దేవుడు కాదు. నీవు నేను నమ్మిన దేవుడు నమ్మదగినవాడు, నమ్మదగిన దేవుడు. ఇదిగో మనము నమ్మదగిన వారము కాము, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పలికినటువంటి ప్రతి మాటను నెరవేర్చే వాడు. అటువంటి దేవుణ్ణి మనము విశ్వసించాం. అటువంటి దేవుని మీద మనము ఆధారపడవలసిన అవసరత ఉంది. గమనించండి, ఇక్కడ కోరేషు రాజు ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరం కట్టడానికి ఎవరెవరు పోవాలనుకుంటున్నారో అందరూ సిద్ధంగా అండి. దేవుడు ముందుగానే ఈయనను గురించి తెలియజేశాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ వచనం. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో, నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు. గమనించాలి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు? కోరేషు 150 సంవత్సరాలకు క్రితమే, కోరేషు పుట్టక ముందే ఎవరి పేరు వ్రాయబడింది? కోరేషు పేరు వ్రాయబడింది. కోరేషు నా మంద కాపరి, ఇదిగో నా ఉద్దేశ్యమును నెరవేర్చువాడా. ఎవరు కోరేషు? పారసీక దేశపు రాజు, అన్యుడు. అన్యుడైనటువంటి వానితో దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నా మంద కాపరి, నా ఉద్దేశమును నెరవేర్చువాడా. ఇంకా 45వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ మరొక పేరు ఉపయోగించబడింది. చివరి భాగం, యెహోవా తాను అభిషేకించిన కోరేషును గూర్చి సెలవిచ్చుచున్నాడు. ఎవరు? అభిషేకించబడిన వాడు, నా మంద కాపరి, అభిషేకించబడిన వాడు, నా ఉద్దేశమును నెరవేర్చువాడు. ఇదిగో అన్యుడైనటువంటి రాజుకు దేవుడు పెట్టిన పేర్లు. 150 సంవత్సరాలకు ముందే కోరేషును గూర్చినటువంటి ప్రవచనం చెప్పబడింది. పిల్లల గమనించండి, కోరేషును గూర్చి మంద కాపరి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మంద కాపరి. ఆయన గొర్రెల కొరకు ఆయన మంచి కాపరి అయింటూ ఉన్నాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అలాగే మంద కాపరి అయినటువంటి కోరేషు ఇశ్రాయేలు ప్రజలను బబులోను చెరలో నుంచి విడిపించి ఇదిగో యెరూషలేమునకు వెళ్ళడానికి కాపరిగా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు ఆ పని కొరకై అభిషేకించబడినవాడు. 3 విషయాలలో అభిషేకం జరుగుతుంది. ఏమిటవి? ప్రవక్త అభిషేకించబడతాడు, రాజు అభిషేకించబడతాడు, యాజకుడు అభిషేకించబడతాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ 3 విషయాలలో అభిషేకించబడ్డాడు. కోరేషు కూడా ఏం చేయబడ్డాడు? అభిషేకించబడ్డాడు.
పిల్లల గమనించండి, రాజుగా అతడు ఇశ్రాయేలు ప్రజల విషయమై విమోచకునిగా అభిషేకించబడిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. తన ప్రజలను విమోచించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఈ అన్యుడే, కానీ తన సంకల్పం నెరవేర్చడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. దేవుడు తన ఉద్దేశాన్ని ఎలాగైనా నెరవేర్చుకోగలడు. గమనించాలి ప్రియులరా, మంద కాపరి నా ఉద్దేశమును నెరవేర్చువాడా, నా చేత అభిషేకించబడినవాడా. అన్యుడైనటువంటి రాజుకు దేవుడు పెడుతున్నటువంటి పేర్లు. అమ్మా, అయ్యా, నా జీవితం ఎలాగుంది? దేవుడు అలాగూ నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడా? ఆయన ఇష్టపడాలి అంటే ఇదిగో మనము ప్రభువుతో సంబంధము కలిగినటువంటి వారముగా ఉండాలి. గమనించండి, ఇంకొక 15 నిమిషాల్లో నేను ముగిస్తాను. రండి, ఎజ్రా గ్రంథానికి రండి. ఎజ్రా గ్రంథం ఇప్పుడు 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 12వ వచనం లేక 11 నుంచి చదవయ్యా. వీరు వంతు కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేస్తున్నవా ఇశ్రాయేలు ప్రజలు. ప్రియులారా, ప్రయాణమై వచ్చారు. యెరూషలేములో వారు మందిరం పునాది వేస్తూ ఉన్నారు. పునాది ముగించబడింది. పునాది ముగించబడగా వారు ఏం చేస్తూ ఉన్నారు? యెహోవాకు స్తోత్రము చేసరి. గమనించాలి, మందిరము పని ప్రారంభించారు. మందిరము పునాది ముగిసింది. ముగియగానే వారు చేస్తున్న పని ఏమిటి అంటే దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు చేసినటువంటి పనిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంతవరకు మందిరము పని విషయములో, ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడుటలో దేవుడు చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేయబడిన స్తుతి కూడిక. ఈ స్తుతి కూడికలో ఏం చేయాలి? ఆయనకు స్తోత్రము చెల్లించాలి. చూడండి, వారు పాటలు పాడుతూ ఉన్నారు, వాయిద్యములను వాయిస్తూ ఉన్నారు, దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నారు. కానీ ఆ స్తుతిలో ఒక కార్యము జరుగుతూ ఉంది. చూడండి, 12వ వచనం. మునుపటి మందిరమును చూచిన లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి ఏమవుతుంది? ఏడుస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? స్తోత్రము చెల్లిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. దేవా, ఇంత గొప్ప కార్యాన్ని జరిగించావు, నీకు కృతజ్ఞతా స్తుతులు అని పాడుతూ ఉన్నారు. మరికొద్ది మంది ఏం చేస్తూ ఉన్నారు? ఏడుస్తూ ఉన్నారు. దూరము నుంచి వింటున్న వారికి అది ఏడ్పో అది సంతోషమో అర్థం కాలేదు. పిల్లలు గమనించండి, కొద్దిమంది ఏడుస్తూ ఉన్నారు. దేనిని బట్టి ఏడుస్తూ ఉన్నారు? ముందు మందిరము చూచిన వారు, రాజైన సొలొమోను దినాలలో కట్టబడిన మందిరం, దాని వైభవం, ఆ సంగతిని చూచినటువంటి వారు
తిరిగి వచ్చారు. వచ్చి ఈ మందిరము పునాది చూస్తే ఏంటిది ఇంతేనా అని ఏం చేస్తున్నారు? అయ్యో ఆ వైభవం పోయనే అని ఏడుస్తూ ఉన్నారు. కొద్దిమంది ఏమో మొట్టమొదటిసారి వచ్చి చూశారు, అబ్బా దేవుని మందిరం కట్టబడుతుంది, ఆరాధన చేయడానికి స్థలం దొరుకుతూ ఉంది అని సంతోషముతో పాటలు పాడుతున్న వారు. ఒకనాటి వైభవం, మన మందిర వైభవం ఏమిటి, ప్రస్తుతం ఎలాగుంది? ఒకసారి మనలను మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. ప్రారంభం ఎప్పుడు బాగానే ఉంది, రాను రాను దినాలు గడిచే కొద్దీ మొదటి ఆసక్తి అనేది ఆత్మీయ జీవితాలలో లేదు. 10 గంటలకు ప్రార్థన అంటే 9:30కే వచ్చి కూర్చున్నాం మొదటిగా. కానీ దినాలు గడిచే కొద్దీ 10 గంటల కంటే 10:30కు రావడం ప్రారంభమైంది. అంటే మొదటి దినాలలో ఉన్నటువంటి ఆసక్తి లేదు. మొదటి మందిరమును చూచిన వారు రెండవ మందిరాన్ని చూసి ఏడుస్తూ ఉన్నారు, అయ్యో ఆ ఘనత లేదే అని. ఒకవేళ నీ మొదటి స్థితిని నీవు వదిలి ఉన్నట్లయితే ఏడవవలసిన అవసరత ఉంది. ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రభువు తెలియజేసినటువంటి మాట, నువ్వేం చేసావు? నీ మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టావు. మారు మనసు పొందు, నీ క్రియలను విడువు. ఇదిగో మొట్టమొదటి నువ్వు చేసినటువంటి క్రియలను మరలా చేయి. ఆత్మీయంగా హెచ్చరించబడుతూ ఉన్నాం. మొదటి మందిర వైభవం చాలా గొప్పది. రెండవ మందిరమును చూచిన వారు ఏడుస్తూ ఉన్నారు, ఆ వైభవము పోయిందే అని. ముందు మందిరమును చూడని వారు సంతోషిస్తూ ఉన్నారు. కొత్త తరం ఇదిగో సంతోషిస్తూ ఉన్నారు. ఒకటే స్వరము వినిపించాలి, కానీ భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఏమి లేదు, ఏమి లేదు. 2 స్వరాలు వినిపిస్తున్నాయి అంటే అర్థం ఏంటి? ఐక్యత లేదు, యూనిటీ లేదు, సమాధానం లేదు. 2 స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి, 2 రకాల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకొకరు లేచి వెనక నుంచి మాట్లాడితే ఎలాగుంటుంది? అర్థమవుతుందా? నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను, మరొక వ్యక్తి వెనక నుంచి లేచి మరొక ప్రసంగం ప్రారంభించాడు అనుకోండి, ఎట్టుంటుంది? ఏం చేయాలో తోచని స్థితి. ఆయన మాట వినాలో నా మాట వినాలో అర్థం కాని స్థితి. ఇక్కడ పరిస్థితి కూడా అదే. ప్రియులారా గమనించండి, కారణం పాపమే, కారణం దేవుని ఆజ్ఞకు లోబడకపోవడమే. ఈ దినాన దేవుడు మన జీవితాలను హెచ్చరిస్తూ ఉన్నాడు. గమనించండి, మందిరం పని పునాది ముగిసింది, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మందిరం పునాది ముగించబడిందో అప్పుడు కొంతమంది వ్యక్తులు వస్తున్నారు. 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆ ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబేలును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించున్నట్లు మేమును మీ దేవునిని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన
అషూరు రాజైన ఏసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము. మేమును మీతో కలిసి కట్టెదము. గమనించండి, ఎవరు వీరు? ఏమంటూ ఉన్నారు? మేము కూడా నీతో కలిసి కట్టెదము. ఎవరు వీరు? ఎవరు వీరు? మొదటి భాగం వచనం మొదటి భాగం చూడండి. ఎవరు వీరు? యూదా వంశస్థులకును బెన్యా వంశస్థులకును విరోధులు. కాబట్టి శత్రువులు వీరి దగ్గరకు వచ్చి ఏమంటూ ఉన్నారు? మేము మీతో కలిసి కట్టెదము. అంటే పనిని చెడగొట్టడానికి శత్రువు వేస్తున్నటువంటి పన్నాగం. ఎప్పుడు ఇది ప్రారంభమైంది? పునాది ముగించిన తరువాత, పునాది వేయబడిన తరువాత, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత అపవాది పని ప్రారంభిస్తూ ఉన్నాడు. శత్రువు సంఘములోనికి వస్తూ ఉన్నాడు. ఎవరు వీరు అంటే, ఇదిగో ఆ మొట్టమొదట సంఘములో సమస్య ఉంది. ఇప్పుడు విరోధి అయినటువంటి వాడే నేరుగా పనిలోనికి వస్తూ ఉన్నాడు. మేము మీతో కలిసి కట్టేదాము. ఒప్పుకోలేదు, వారికి అవకాశం ఇవ్వలేదు. వారితో కలిసి పని చేయడానికి ఏమాత్రము జెరుబ్బాబెలు ఇష్టపడినటువంటి వాడు కాదు. కాబట్టి పని చెడగొట్టడానికి, కలవడానికి ఇష్టపడేవారు. నాయకత్వము దీని విషయములో చాలా జాగ్రత్త వహించవలసిన అవసరత ఉంది. బయట వారు సంఘములోనికి వస్తారు. మేము మీ వారమే, మీతో కలిసి పని చేస్తాం, కలిసి పని కడదాం. కొంతమంది మన సంఘాలలో ఉన్నటువంటి వారే బయట వాళ్ళతో కలిసి పని చేస్తూ ఉన్నారు. మందిరం కట్టాలి అంటే డబ్బులు ఇవ్వరు, కానీ బయట వాళ్ళు మేము గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాం, 1000 మంది వస్తున్నారంటే కానుకలు అక్కడికి వెళ్తున్నాయి. వారి పాటలు పెట్టి వినిపిస్తూ ఉన్నారు, సంఘమును తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. జాగ్రత్త సుమా. ఎవరు మనవారో వారితో కలిసి పని చేయవలసిన అవసరత ఉంది. బయట వారు సంఘములోనికి రావడానికి వీలు లేదు. జెరుబ్బాబెలు మేము కలిసి పని చేస్తామంటే ఒప్పుకోలేదు. వాళ్ళు ఏం చేశారు? అక్కడ పని చేస్తున్నటువంటి వారిని శ్రమ పెట్టారు, వారికి ఇబ్బందులు కలుగజేశారు. 4వ వచనములో అదే మనము గమనిస్తాం. వారిని బాధపరిచిరి. పని చేస్తున్నటువంటి వారిని బాధపరుస్తున్నటువంటి వారు ఏమనొచ్చారు? మేము మీ వారమే, మీ దేవుణ్ణి ఆరాధించే వారమే, మీతో కలుస్తాం. నో, వీ కెనాట్ వర్క్ విత్ యూ. జెరుబ్బాబెలు సరైనటువంటి నిర్ణయం తీసుకునే అటువంటి వారికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి వీరేం చేశారంటే రాజుకి లెటర్ రాశారు. అయ్యా, వీళ్ళుగాన ఈ మందిరాన్ని కట్టుకున్నారు అంటే ఇంకా నీకు సుంకం చెల్లించరు, డబ్బుల ఆదాయం పడిపోతుంది. కాబట్టి మందిరం పని జరగకోకుండా వీరు రాజుకి ఉత్తరాలు రాశారు. మందిరం పని ఆగిపోయింది. మందిరం పని ఆగిపోయింది. ఎలా ప్రారంభమైంది మందిరం పని? 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయము 1వ వచనం. ప్రవక్తలైన హగ్గయి ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా యోజాదాకు కుమారుడైన యెషూవయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్ట
ఆరంభించిరి. ఎప్పుడు ప్రారంభించారు? పని ఆగిపోయింది. 4వ అధ్యాయం 5వ అధ్యాయములో, ఆ 4వ అధ్యాయంలో శత్రువు ఉన్నాడు, పని జరగనివ్వడం లేదు. 5వ అధ్యాయంలో జరిగిందేమిటి? పని ప్రారంభమైంది. ఎలాగూ ప్రారంభమైంది? 2 ప్రవక్తలు వచ్చారు. ఎవరెవరు? హగ్గయి, జకర్యా. 2 ప్రవక్తలు వచ్చి వారు దేవుని నామమున ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇదిగో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రోత్సాహపరిచారు, ప్రవచించారు, వారితో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ప్రవచించగా, దేవుని నామమున ప్రకటన చేయగా ఆగిపోయినటువంటి పని ఏమైంది? మరలా ప్రారంభము అయింది. ప్రియులారా, వాక్యము యొక్క ప్రాధాన్యతను గుర్తించాలి. ఏ పనైతే ఆగిపోయిందో అది సాగడానికి ఎవరు అవసరమయ్యారు? ప్రవక్తలు అవసరమయ్యారు. ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? మమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారే శత్రువులు, మా వల్ల కాదు అని భయపడుతూ ఉన్నారు. ఆ సమయములోనే హగ్గై ప్రకటించినటువంటి మాట, ఇదిగో దేవుని మందిరము పాడై ఉండగా సరంబి వేసినటువంటి గృహాలలో మీరు ఎలాగో నివాసము చేస్తూ ఉన్నారు. ఆ సమయములో ప్రకటించబడిన మాట. దేవుని మందిరం ఆగిపోయింది. వారు తమ ఇళ్లను కట్టుకుంటూ ఉన్నారు, కానీ దేవుని మందిరం విషయమై ఆలోచన చేసేవారుగా లేరు. ప్రియులారా, పని ముందుకు సాగాలి అంటే ప్రతి ఒక్కరూ పని చేయవలసినటువంటి అవసరత ఉంది. దానికి మూలం ఏమిటి అంటే దేవుని వాక్యమే. యెహోవా నామమున ప్రకటన చేయగా. పని చేస్తూ ఉంటే శోధనలు వస్తాయి, పని చేస్తూ ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఇదిగో శత్రువులు వస్తారు, దారి తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ గొర్రె తన కాపరి యొక్క స్వరమును వినును. కాబట్టి నడిపించే నాయకుల యొక్క స్వరాన్ని విని నడుచుకునవలసిన అవసరత ఉంది. ప్రియులారా, నేను ముగిస్తూ ఉంటూ ఉన్నాను. దేవుని మందిరం పని కొనసాగాలి అంటే దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో ఈ ఉదయకాలంలో మనము గమనించాం. దేవుని ఆజ్ఞకు లోబడనట్లయితే, దేవుని మాటలకు విధేయత చూపనట్లయితే శిక్ష అనేది వస్తుంది. ఎందుకు ఆ శిక్ష అంటే అది మేలు కొరకే. అది మనలను ఆయన పరిశుద్ధతలో ఎదగడానికి సహాయము చేస్తూ ఉంది. దేవుని మందిరం కట్టబడడానికి ఇశ్రాయేలు ప్రజలకు హగ్గై, జకర్యా అవసరమయ్యారు. వారు ఎప్పుడైతే ప్రకటించారో దేవుని మందిరం ముగించబడింది. 6వ అధ్యాయము ముగించబడింది. మందిరం పని ముగిసింది. ఆ తర్వాత మరలా ఎజ్రా దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం వారు తమ భార్యలను విడిచిపెట్టారు. ఏందన్నా మీరు చెప్పేది? భార్యలను విడిచిపెట్టడం ఏందన్నా? అవును, వారు తమ్మును తాము దేవునికి అర్పించడానికి ఎవరైతే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారో వారినందరినీ విడిచిపెట్టేశారు. తమ్మును తాము దేవుని పనికి ప్రతిష్ఠించుకున్నారు. ప్రియులారా, సమర్పణ అటువంటిది. దేవుని వాక్యం మన జీవితాలను మారుస్తూ ఉంది. ప్రార్థన మన జీవితాలను మారుస్తూ ఉంది. మనం ఎప్పుడైతే ఆయన కొరకు ప్రతిష్ఠించుకుంటామో, మనల్ని మనము ఆయన కొరకు ప్రత్యేకపరచుకుంటామో, లోకంలో వారికి వేరుగా మనం జీవిస్తామో, దేవుడు మన పరిచర్యను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇదిగో మందిరం కట్టబడింది. భౌతిక సంబంధమైన మందిరం కట్టబడింది. మరలా AD 70
ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణించి పరలోకమునకు తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడైన తర్వాత రోమవారు ఆ కట్టబడిన మందిరాన్ని కొలగొట్టేశారు. మరలా పడగొట్టబడిన దేవుని మందిరం. యెరూషలేములో మందిరము లేదు, ఇప్పుడు ఆరాధన లేదు, బలులు లేవు. ఎందుకు అంటే భౌతిక సంబంధమైన మందిరం తీసివేయబడి ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా మానవునిగా ఈ లోకంలోనికి వచ్చి కలువరి శిలువలో ఆయన బలియాగమై తన రక్తాన్ని ధారగా కార్చి మరణించి సమాధిలో పెట్టబడి మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడు కాగా యోహాను సువార్త 4వ అధ్యాయములో అమ్మా ఒక కాలం వస్తూ ఉంది, అప్పుడు ఈ స్థలములో ఆరాధన చేయరు, యూదులైన వారు యెరూషలేములో ఆరాధన చేయరు, సమరయులైన మీరు గెరిజీములో ఆరాధన చేయరు, ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము వచ్చింది. కాబట్టి ఆరాధన కేంద్రము ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేవాలయం భౌతిక సంబంధమైన ఆలయానికి ప్రాముఖ్యత లేదు. కాబట్టి ప్రియులారా గమనించండి, మరలా యెరూషలేములో దేవాలయం కట్టబడుతుంది. భవిష్యత్తు ప్రవచనం. కాబట్టి ఈ సంగతులు మనము గ్రహించవలసిన అవసరత ఉంది. ఇప్పుడు మనం కడుతూ ఉన్నది ఆత్మ సంబంధమైన మందిరం. దానిలో పని ఎవరు చేయాలి? అందరం పని చేయాలి. కృపాగారిది ఒక్కరిదే కాదు పని. ప్రియులారా, ప్రతి ఒక్కరము మనము పని చేస్తే ఇదిగో ప్రభువు మన ప్రయాసను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం అవసరమై ఉన్నది, అది మనుషులను ప్రోత్సాహపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మందిరం పని కట్టడానికి మనమందరము ప్రయాసపడినట్లుగా దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. దేవుడు ఈ మాటలను మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న సమయంలో ఇంకా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించినట్లయితే